ఒక్కసారి ఈ దృశ్యాన్ని మనం ఊహించుకుందాం. ఈ రోజుల్లో ఒక అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక మంచి స్థలం కొనడానికి మనం వెళ్ళామనుకోండి. హ్మ్. అక్కడ ఆ స్థలం యజమాని ఒక విచిత్రమైన మాటన్నాడు. ఆ డబ్బులు, చెక్కులు లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు నాకొద్దు. ఓకే, మరింకేం కావాలట? అదే అసలు ట్విస్ట్. ఈ నేలమీద అంగుళం కూడా గ్యాప్ లేకుండా, ఆ మట్టి మొత్తం కనబడకుండా స్వచ్ఛమైన బంగారు నాణేలను పరిస్తేనే అప్పుడే ఈ స్థలం అమ్ముతాను అని తేల్చి చెప్పాడు. అబ్బా, ఇది వినడానికే నిజంగా ఒక పిచ్చి షరతులాగే ఉంది. ఎవరైనా సరే ఇది అసాధ్యమని వెనక్కి తిరిగొచ్చేస్తారు కదా. కరెక్టే. కాని ఆ కొనుగోలుదారుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఖజానాలన్నీ తెరిపించాడు. అక్షరాలా నేల మొత్తాన్ని మూలమూలలా బంగారు నాణేలతో కప్పేసి మరీ ఆ స్థలాన్ని కొన్నాడు. వావ్! ఇది ఏదో సినిమాల స్టోరీ అనుకునేరు కాదు. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఈ అద్భుతం జరిగిన ఒక ప్రాచీన మరియు ప్రస్తుతం పూర్తిగా శిథిలమైన నగరం గురించి. అవును, ఆ శిథిలాల కింద దాగియున్నది కేవలం ఒకప్పటి వైభవం మాత్రమే కాదు. అంటే అక్కడ భయంకరమైన హత్యలున్నాయి, ఎవరికీ అంతుచిక్కని కుట్రలున్నాయి. రైట్. అలాగే అదే స్థాయిలో అనంతమైన కరుణ, అసలైన వివేకం కూడా ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రావస్తి రాజ్యం గురించి. శ్రావస్తి వినడానికి చాలా చారిత్రకమైన పేర్లాగుంది. దీనికి సంబంధించిన ఆధారాలెక్కడివి? ఆ చైనా నుండి వచ్చిన ప్రముఖ బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ రాసిన ప్రసిద్ధ గ్రంథం సియుకి నుండి మనం ఈ వివరాలు తీసుకుంటున్నాం. సియుకి అంటే పాశ్చాత్య ప్రపంచపు బౌద్ధ రికార్డులు అన్నమాట. ఈ రికార్డులలో శ్రావస్తిని అతను షీలో ఫుషీటి అని పిలిచాడు. ఇవన్నీ అతను అత్యంత వివరంగా నమోదు చేశాడు. ఒక్క నిమిషం. ఈ హుయాన్సాంగ్ అసలెక్కడి చైనా నుండి నడుచుకుంటూ ఈ శిథిలాల దగ్గరికి ఎందుకొచ్చాడు? పైగా ఆ గ్రంథంలో ఈ రాజ్యం దాదాపు 6000 లీల చుట్టుకొలత ఉంది అని రాశాడు గదా. అవును, రాశాడు. వినడానికి ఏదో పెద్ద నెంబర్లాగా ఉందిగాని అసలు ఈ లీ అంటే మన లెక్కల్లో ఎంత దూరమంటారు? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ ప్రాచీన చైనా కొలతల ప్రకారం చూసుకుంటే ఒక లీ అంటే దాదాపు 1/2 కిలోమీటర్ వస్తుంది. 1/2 కిలోమీటరా? అంటే 6000 లీలు అంటే ఇంచుమించు 3000 కిలోమీటర్ల చుట్టుకొలతన్నమాట. ఎగ్జాక్ట్గా. బహుశా హుయాన్సాంగ్ కేవలం శ్రావస్తి నగరాన్ని మాత్రమే కాకుండా ఆ నగరం రాజధానిగా ఉన్న మొత్తం రాజ్యాన్ని కలిపి లెక్కించుంటాడు. ఇక అతను ఎందుకొచ్చాడు అంటే బౌద్ధ ధర్మానికి సంబంధించిన అసలైన మూల గ్రంథాలను వెతుక్కుంటూ వచ్చాడు. ఒక తపనతో అనమాట. అవును, ఆ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించాలి అనే ఒక బలమైన లక్ష్యంతో ఆ సాహసోపేత ప్రయాణం చేశాడు. అతను శ్రావస్తికి చేరుకునేసరికి అది ఒకప్పటిలా లేదు. అప్పటికే పాడైపోయిందా? అవును, అంతా శిథిలమైపోయింది. కాని ఆశ్చర్యకరంగా అక్కడ మిగిలి ఉన్న కొద్దిపాటి ప్రజల గురించి అతనొక అద్భుతమైన మాట రాశాడు తన రికార్డుల్లో. ఏం రాశాడు? చుట్టూ శిథిలాలు ఉన్నా సరే ఆ ప్రజలు జ్ఞానాన్ని, మతాన్ని విపరీతంగా ప్రేమిస్తారు అని రాసుకున్నాడు. అదొక గొప్ప లక్షణం కదా. చుట్టూ సామ్రాజ్యం కూలిపోయినా వాళ్ల బుద్ధి మాత్రం జ్ఞానం వైపే ఉందన్నమాట. కరెక్ట్. అయితే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ బంగారు నాణెల కథ దగ్గరకొద్దాం. ఆ అసాధ్యమైన పనిచేసిన వ్యక్తి పేరు సుదత్తుడు కదా. అవును, సుదత్తుడు. రికార్డుల ప్రకారం ఇతను ప్రసేనజిత్తు లాజు కాలంలో ఉన్న ఒక మహాసంపన్నుడు. రైట్. ఇతనికి అనాథపిండదుడు అనే పేరు కూడా ఉంది అని చదివాను. అంటే అనాథలకు ఆప్తుడు అని అర్థం వస్తుంది. నిజమే. ఇతను బుద్ధుడి కోసం ఒక విహారాన్ని కట్టించాలనుకుని జేతవనం అనే ఒక అద్భుతమైన తోటను ఎంచుకున్నాడు. ఆ తోట యువరాజు జేతుడిది కదా. అవును, యువరాజు ఏదో వ్యంగ్యంగా నేలంతా బంగారంతో కప్పితే అప్పుడిస్తాను అంటే సుదత్తుడు నిజంగానే కప్పేశాడని మన రికార్డులు చెప్తున్నాయి. ఇక్కడ నాకో చిన్న సందేహముంది. నిజంగానే అక్షరాల నేలంతా బంగారంతో కప్పేశాడా, లేక అతని దానగుణాన్ని గొప్పగా చెప్పడానికి ఆ గ్రంథాలు అలా అతిశయోక్తిగా ఒక మెటఫర్లాగా రాశాయా? చరిత్రకారుల మధ్య కూడా ఈ పాయింట్ మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కాని ఇక్కడ మనం ఆ సంఘటన వెనుక ఉన్న అసలైన సైకాలజీని అర్థం చేసుకోవాలి. అంటే భౌతికంగా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే అంటారా? అవును, అది అక్షరాలా జరిగిందా లేక అతిశయోక్తా అన్నది పక్కన పెడితే ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి తన అహంకారాన్ని, తన సంపద మీద ఉన్న మమకారాన్ని పూర్తిగా ఎలా వదిలేసుకున్నాడో అనేది ఇక్కడ చాలా ముఖ్యం. రైట్. సుదత్తుడు కేవలం ఒక స్థలాన్ని కొనలేదు,
ఒక కొత్త ఆలోచన విధానానికి పునాది వేశాడు. ఎగ్జాక్ట్లీ. మనం గమనిస్తే సుదత్తుడు కొంతమేర స్థలాన్ని బంగాహంతో కప్పిన తర్వాత ఇంకొంచెం ఖాళీ మిగిలిపోతుంది. అప్పుడు ఆ యువరాజు జేతుడు ఆశ్చర్యపోయి, ఇక చాలు ఆపు, నీ అంకితభావం నాకర్థమైంది అంటాడు. కాని సుదత్తుడు వినడు కదా. అవును. దానికి సుదత్తుడు ఒప్పుకోడు. బుద్ధుడి మార్గం సత్యమైనది, నేను ఇందులో నాణ్యమైన విత్తనాలు నాటాలి అని చెప్పి మరీ మిగతాది కూడా కప్పేసి ఆ కొనుగోలు పూర్తి చేస్తాడు. అబ్బా. అంటే ఆ పని వెనుక ఉన్నది ఏదో వ్యాపారం కాదు, ఒక స్వచ్ఛమైన సరెండర్ లేదా సమర్పణ భావమనమాట. అద్భుతం. అందుకే ఆ ప్రదేశాన్ని ఇద్దరి పేర్లతో కలిపి జేతవనం మరియు అనాథ పిండసుడ్డి తోట అని పిలవాలని బుద్ధుడు చెప్పడం కూడా ఇద్దరి త్యాగాలకిచ్చిన ఒక గొప్ప గుర్తింపు. కరెక్ట్. ఆ తర్వాత అక్కడే అశోక చక్రవర్తి 70 అడుగుల ఎత్తైన 2 స్తంభాలను నిర్మించాడు కూడా. ఒకదానిపై చక్రం, మరొకదానిపై ఎద్దుబొమ్మ ఉంటాయి. అయితే ఇదంతా సంపదతో ముడిపడిన ఒక గొప్ప నిర్మాణ కథ. కాని ఈ జేతవనం కేవలం సంపన్నులిచ్చే విరాళాలకే పరిమితం కాలేదు కదా. అవును, కాలేదు. ఇది సమాజంలో అత్యంత క్రూరులైన వారిని కూడా మార్చే ఒక రిహాబిలిటేషన్ సెంటర్లా పనిచేసిందంటారు. మనందరికీ చిన్నప్పటినుండి తెలిసిన అంగుళిమాలుడి కథ ఉంది కదా. అవును. మనుషులను చంపి వాళ్ల వేళ్లను దండగా వేసుకునే ఆ సైకో కిల్లర్ కథ. అదే. అయితే 100 ఏళ్ల తర్వాత చైనా నుండి వచ్చిన ఈ యాత్రికుడు ఆ శిథిలాల దగ్గర నిలబడి ఈ కథను తన డైరీలో ఎందుకు అంత ప్రత్యేకంగా రాసుకున్నాడంటారు? ఆ రికార్డుల్లో ఉన్న కొత్త కోణమేమిటసలు? హుయాన్ సాంగ్ ఈ కథను కేవలం ఒక చందమామ కథలా రాయలేదు, ఒక సైకలాజికల్ కేస్ స్టడీలా రాశాడు అని చెప్పాలి. ఏంటంటే అంగుళిమాలుడు పుట్టుకతోనే నేరస్తుడు కాదు. అవునా? మరి ఎందుకలా మారాడు? అతని గురువు అతనికొక తప్పుడు సిద్ధాంతాన్ని నూరిపోశాడు. ఎవరైతే బుద్ధుణ్ణి లేదా సొంత తల్లిని చంపుతారో వారు నేరుగా బ్రహ్మలోకానికి వెళుతారు అని చెప్పాడు. వామ్మో, ఇదెక్కడి ఘోరమైన సిద్ధాంతం! అవును. అంటే తప్పు చేస్తున్నాననే గిల్ట్ లేకుండా నేనొక పవిత్రమైన పని చేస్తున్నాను అనే భ్రమలో అతను ఆ హత్యలు చేశాడు. అందుకే తన దండ పూర్తి చేయడానికి ఏకంగా కన్నతల్లినే చంపడానికి సిద్ధమయ్యాడన్మాట. కరెక్ట్. ఇక్కడ హుయాన్సాంగ్ రికార్డ్లో ఒక అద్భుతమైన వర్ణన ఉంది. బుద్ధుడు అతడిని మార్చడానికి ఎదురుగా వెళ్ళినప్పుడు అంగుళిమాలుడు కత్తి పట్టుకుని ఆయన వైపు విపరీతమైన వేగంతో పరిగెత్తాడు. కాని బుద్ధుడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా అడుగులు వేస్తున్నాడు. అయినా సరే అంగుళిమాలుడు ఆయన్ని చేరుకోలేకపోయాడు. ఒక నిమిషం. ఆ ఫిజిక్స్ ప్రకారం చూస్తే ఇది అసాధ్యం కదా. నెమ్మదిగా నడిచే వ్యక్తిని వేగంగా పరిగెత్తేవాడు ఇట్టే పట్టుకుంటాడు. ఇక్కడ దాగి ఉన్న అంతరార్థమేమిటి? ఆ పాయింట్లోనే అసలు మ్యాజిక్ ఉంది. ఇది భౌతిక వేగానికి సంబంధించింది కాదు, మానసిక స్థితికి సంబంధించింది. ఓకే. అంగుళిమాలుడి మనసు విపరీతమైన గందరగోళంలో, ఆవేశంలో ఉంది. కాని బుద్ధుడి మనసు సంపూర్ణ ప్రశాంతతలో ఉంది. రైట్. ఆ ప్రశాంతత ముందు అతని ఆవేశం ఎంత పరిగెత్తినా నిలవలేకపోయింది అని చెప్పడమే ఆ వర్ణన ఉద్దేశం. అప్పుడు బుద్ధుడు ఒకే ఒక్క మాట అడిగాడు. ఏమని? నీవు ఈ చెడు మార్గంలో ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నావు? నీలోని మంచి భావాలను వదిలేసి చెడును ఎందుకు పోషిస్తున్నావు అని అడిగాడు. అబ్బా, ఆ ఒక్క మాట అతని సైకాలజీని పూర్తిగా బ్రేక్ చేసిందనమాట. ఆ తర్వాత అతను మారిపోయి అర్హత సాధించాడు అని అంటారు కదా. అవును, అర్హత సాధించాడు. ఈ అర్హత సాధించటం అనేది ఈ రికార్డులో పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అసలు బౌద్ధ పరిభాషలో ఈ అర్హత అంటే ఏమిటి? ఎవరైనా దీనికొక సర్టిఫికేట్ లాంటిది ఇస్తారా ఏంటి? సర్టిఫికేట్లు లాంటివి ఏమీ ఉండవులేండి. అర్హత అంటే ఒక వ్యక్తి తనలోని కోరికలను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని పూర్తిగా జయించి పుట్టుక మరియు మరణాల చక్రం నుండి బయటపడిన అత్యున్నత మానసిక స్థితి అన్మాట. ఓకే, దాన్ని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనొచ్చు. అవును. ఒక సీరియల్ కిల్లర్ కూడా తన ప్రవర్తనను మార్చుకుని ఈ అత్యున్నత స్థితికి చేరుకోగలడు అని చెప్పడానికే హుయాన్ సాంగ్ ఈ కథను అంత ప్రత్యేకంగా రికార్డ్ చేశాడు. అంటే ఒకరి మార్చడానికి భౌతికమైన బలం అవసరం లేదు, ఒక బలమైన ప్రశ్న చాలు అని బుద్ధుడు ప్రాక్టికల్గా నిరూపించాడు. ఖచ్చితంగా. అయితే ఇదే జేతవనంలో దీనికి పూర్తి భిన్నమైన మరొక సంఘటన కూడా జరిగింది కదా. అంగుళీమాలుడు బయటి ప్రపంచానికి ప్రమాదకరం. అవును. కాని బుద్ధుడాశ్రమంలోనే ఉంటూ ఎవరికి సహాయం చేయకుండా విపరీతమైన స్వార్థంతో బతికే ఒక సన్యాసి కథ కూడా ఈ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. అవునవును. ఆ సన్యాసి తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు
తోటి సన్యాసులెవ్వరూ అతన్ని అసలు పట్టించుకోరు. కరెక్ట్. అప్పుడు బుద్ధుడే స్వయంగా వెళ్ళి అడిగితే ఆ సన్యాసి చాలా ఓపెన్గా చెప్తాడు కదా, నా స్వభావం చాలా బద్ధకమైనది, నేను గతంలో ఎవరికీ సహాయం చేయలేదు, అందుకే ఇప్పుడు నాకెవరు సహాయం చేయడం లేదు అని. అవును. ఇక్కడే బుద్ధుడి లీడర్షిప్ క్వాలిటీ అంటే నాయకత్వ లక్షణం బయటపడుతుంది. ఎలా? సాధారణంగా ఆ జవాబు వింటే ఎవరైనా సరే ఏమంటారు, నీ కర్మను అనుభవించు, నువ్వు చేసింది నీకే రిటర్న్ గిఫ్ట్లా వచ్చింది అని వదిలేసి వెళ్ళిపోతారు. అవును, ఎవరైనా అదే అంటారు. కాని బుద్ధుడు ఒక్క సలహా ఇచ్చి ఊరుకోలేదు. తీవ్రమైన కరుణతో ఆ సన్యాసికి దగ్గరగా వెళ్లి స్వయంగా ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. అబ్బా! కింద చాపవేసి తన స్వహస్తాలతో ఆ సన్యాసికి స్నానం చేయించి కొత్త బట్టలు మార్చాడు. ఆ తర్వాత ఇప్పటినుండి శ్రద్ధగా ఉండు అని మాత్రమే చెప్పాడు. ఇది వింటుంటే నిజంగా ఒక గొప్ప విషయం అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఒక చిన్న కంపెనీకి సీఈఓ అయితేనే కింద పడిన పేపర్ తీయడానికి కూడా మనం ఈగో ఫీల్ అవుతుంటాం. అవును, నిజమే. అలాంటిది వేలాది మంది శిష్యులున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఒక రోగికి స్వయంగా స్నానం చేయించడమనేది ఎంత రాడికల్ ఆలోచన! ఖచ్చితంగా. నాయకత్వం అంటే కేవలం స్టేజ్ మీద కూర్చుని ప్రవచనాలు చెప్పడం గాలు, అవసరమైతే చేతులు మురికి చేసుకుని పనిచేయడమని ఆయన ప్రాక్టికల్గా చూపించాడు. కరెక్ట్గా చెప్పారు. కరుణ అనేది కేవలం ఒక ఫీలింగ్ లేదా భావన కాదు, అది ఒక యాక్షన్ అని ఆ సంఘటన ప్రూఫ్ చేసింది. అవును. అయితే మనం ఈ మూల గ్రంథాలను మరింత లోతుగా చదివితే ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ కూడా కనిపిస్తుంది. ఎలాంటి కాంట్రాస్ట్? కరుణ గురించి ఇంత అద్భుతంగా చెప్పిన ఈ రికార్డ్లే బుద్ధుడి శిష్యుల మధ్య ఉన్న అంతర్గత పవర్ డైనమిక్స్ని, అంటే శక్తులకు మరియు వివేకానికి మధ్య జరిగిన సైలెంట్ వార్ని కూడా డాక్యుమెంట్ చేశాయి. శారిపుత్రుడు మరియు ముద్గలపుత్రుల మధ్య జరిగిన సంఘటన దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పచ్చు. అవును, ఆ కథ నా ఫేవరెట్. బుద్ధుడి ముఖ్య శిష్యుల్లో ముద్గలపుత్రుడికి అతీంద్రియ శక్తులు అంటే మహిమలు లాంటివి ఉన్నాయని రికార్డులు చెప్తున్నాయి. అవును. అలాగే శారిపుత్రుడికి విపరీతమైన జ్ఞానం, వివేకమున్నాయని అంటారు. ఒకరోజు అనవతప్త సరస్సు దగ్గర బుద్ధుడి ఒక సభ ఏర్పాటు చేస్తే ఈ శారిపుత్రుడు తన బట్టలు కుట్టుకుంటూ అక్కడే ఉండిపోతాడు. రైట్. అప్పుడు బుద్ధుడు ముద్గలపుత్రుణ్ణి పంపి వెళ్లి శారిపుత్రుణ్ణి తీసుకురమ్మంటాడు. ముద్గలపుత్రుడు వెళ్లి పిలుస్తే శారిపుత్రుడు ఏమంటాడు, ఒక్క నిమిషం, నా పని పూర్తవుదాగానే వస్తాను అంటాడు. అవును. అప్పుడు ఆ ముద్గలపుత్రుడికి కొంచెం ఇగో హర్ట్ అయినట్లుంది కదా. బాగా హర్ట్ అయింది. అందుకే నువ్వు రాకపోతే నా శక్తులతో నిన్నూ నీ ఇంటిని కొలిపి ఎత్తి సభలోకి విసిరేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అప్పుడు శారిపుత్రుడేం చేశాడో తెలిస్తే ఎవరికైనా గూస్బంప్స్ వస్తాయి కదా. అవును. ఏం చేశాడంటే తన నడుముకున్న ఒక చిన్న పట్టీని, అంటే ఒక శాష్ని తీసి కింద పడేసి, నీకంత శక్తి ఉంటే ముందు ఈ పట్టీని ఎత్తు, ఆ తర్వాత నన్ను ఎత్తుదుగాని అని సవాలు విసిరాడు. ముద్గలపుత్రుడు దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు కాని తన శక్తులన్నీ ఉపయోగించినా ఆ చిన్న పట్టీని కదపలేకపోయాడు కదా. అసలు ఆ శక్తికి ఆ టైంలో భూమి కంపించిందంటారు కాని ఆ గుడ్డ ముక్క మాత్రం ఇసుమంత కూడా కదల్లేదు. అవును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక లోతైన మెటఫర్ ఉంది. ఆ పట్టీ ఎందుకు కదల్లేదంటారు? అదే నా ప్రశ్న కూడా. ఆ మనుషులను గాల్లోకి లేపే శక్తి ఉన్నవాడు కనీసం ఒక చిన్న గుడ్డముక్కను ఎందుకెత్తలేకపోయాడు? ఇదెలా సాధ్యం? బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం చూస్తే వివేకం అనేది ఒక మనిషిని భూమి మీద అత్యంత స్థిరంగా ఉంచుతుంది. ఓకే. ఇక్కడ శారిపుత్రుడు వివేకానికి ప్రతీక. అతని పట్టీ అనేది ఆ స్థిరత్వానికి లేదా గ్రౌండింగ్కి గుర్తు అన్నమాట. అద్భుతమైన పాయింట్ ఇది. అతీంద్రియ శక్తులు ఎంత గొప్పవైనా అవి కేవలం ఉపరితలానికి సంబంధించినవి. వివేకం ముందు ఎంతటి మ్యాజిక్ లేదా శక్తి అయినా సరే పనికిరాదు అని చెప్పడానికే ఆ పట్టి కదల్లేదు అని రికార్డులు రాశాయి. నిజమే. ఆశ్చర్యపోయిన ముద్గలపుత్రుడు తిరిగి సభ దగ్గరకు వెళ్లేసరికి అప్పటికే శారిపుత్రుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అవును, జ్ఞానంతో ముందే చేరుకున్నాడు. అప్పుడు ముద్గలపుత్రుడు మహిమల శక్తి జ్ఞానం యొక్క శక్తికి సరిపోలేదు అని అంగీకరించాడు కదా. కరెక్ట్. ఈ పాయింట్ని మనం ఈనాటి ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూస్తే నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. ఏంటది? ఈ ముద్గలపుత్రుడి శక్తులు నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లాంటివి. అవి క్షణాల్లో ఏదైనా చేయగలవు, ప్రపంచంలో ఉన్న డేటా అంతా ప్రాసెస్ చేయగలవు. కరెక్టే. కాని శారిపుత్రుడు జ్ఞానమనేది ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ లాంటిది. ఆ ఏఐని ఏ ప్రశ్న అడగాలో, ఆ శక్తిని ఏ దిశలో వాడుకోవాలో తెలిసిన వివేకమది. పర్పస్ లేకుండా ఎంత పవరున్నా లాభం లేదు కదా. చాలా మంచి పోలిక చెప్పారు. ఆ పోలికను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే శక్తులనేవి ఒక టూల్ మాత్రమే,
కాని వివేకమనేది ఒక విజన్ అని మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇంతటి వివేకం, ఇంతటి కరుణ ఉన్నప్పటికీ ఈ ఆశ్రమం రాజకీయాలకు, కుట్రలకు అతీతంగా ఏమీ లేదు. అవును. ఈ మూలగ్రంథాలలోని మరో విశేషమేమిటంటే ఇవి బౌద్ధ చరిత్రను కేవలం గ్లోరిఫై చేయలేదు. బుద్ధుడి మీల జరిగిన అత్యంత దారుణమైన కుట్రలను కూడా ఇవి చాలా నిష్పాక్షికంగా డాక్యుమెంట్ చేశాయి. అనాథపిండదుడి ఆశ్రమానికి వెనుక భాగంలో ఒక సంఘటన జరిగింది కదా. అవును, జరిగింది. ఇక్కడ మనం మూలగ్రంథాల్లో ఉన్న సమాచారాన్ని ఎవరి పక్షం వహించకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఆ రికార్డుల ప్రకారం ఇతర వర్గాలకు చెందిన కొంతమంది బ్రహ్మచారులు బుద్ధుడి పెరుగుతున్న కీర్తిని చూసి ఓర్వలేకపోయారు. అవును. వారు ఒక వేశ్యను ప్రలోభపెట్టి ప్రతిరోజూ జేతవనానికి వెళ్లి వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఆమెను రహస్యంగా చంపి అదే ఆశ్రమంలో ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టారు గదా. అవును, చాలా దారుణమైన కుట్రాది. ఆమె కనిపించడం లేదని రాజుకు ఫిర్యాదు చేసి ఆ శవాన్ని బయటకు తీయించి ఆ నీతులు చెప్పే గౌతముడే ఆమెను వాడుకుని చంపేశాడు అని బహిరంగంగా నిందలు వేశారు. ఒక మహాపురుషుడి మీద ఇంతటి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే శీలహరణం జరగడం చరిత్రలో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత బలమైన రాళ్లు పడతాయనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే రికార్డుల ప్రకారం చూస్తే ఆకాశం నుండి దేవతలు వచ్చి ఇది కీర్తి ప్రతిష్టలు లేని వ్యతిరేకుల కుట్ర అని పాడటం ద్వారా ఆ నింద తొలగిపోయింది అని రాసి ఉంది. అది ఒక నమ్మకం కావచ్చు. అవును, అది నమ్మకం కావచ్చు. కానీ ఈ సంఘటన మనకొక విషయాన్ని స్పష్టం చేస్తోంది. బయటి వ్యక్తుల కుట్రలు ఒక ఎత్తైతే సొంత రక్తం పంచుకు పుట్టిన వారి కుట్రలు మరో ఎత్తు. కరెక్టే. ఇక్కడే మనకు దేవదత్తుడు ఎంటర్ అవుతాడు. అవును, బుద్ధుడి సొంత కజినైన దేవదత్తుడి రూపంలో బౌద్ధ చరిత్రలోనే అతిపెద్ద విలన్ తయారయ్యాడు. అసలు ఈ దేవదత్తుడు ప్రొఫైల్ వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. 12 ఏళ్లపాటు అత్యంత కఠినమైన దీక్షతో చదివి ఏకంగా 80,000 పద్యాలను కంఠస్థం చేశాడు. అవును, 80,000 పద్యాలంటే అతనికి ఎంతటి ఫోటోగ్రఫిక్ మెమరీ, ఎంతటి మేధస్సు ఉండి ఉండాలి. నిజంగా అసాధారణమైన మేధస్సు అది. కాని దురదృష్టవశాత్తు అతని బుర్రలో ఉన్నది కేవలం డేటా మాత్రమే. అది వివేకంగా మారలేదు అనిపిస్తుంది. కరెక్ట్. నాకు కూడా బుద్ధుడుకున్నట్లే 30 లక్షణాలున్నాయి, నేను ఆయనకంటే తక్కువేమీ కాదు అని ఒక రకమైన కాంప్లెక్స్ పెంచుకున్నాడు. చివరికి ఏకంగా బుద్ధుడికి విషప్రయోగం చేసి చంపడానికి కుట్రపన్నాడు కదా. సరిగ్గా చెప్పారు. దేవదత్తుడి దగ్గర అపారమైన సమాచారం ఉంది, కాని ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసే వివేకం లేదు. అహంకారం తలకెక్కినప్పుడు ఎంతటి మేధావి అయినా సరే ఎలా పతనమవుతాడో దేవదత్తుడే ఒక బెస్ట్ ఉదాహరణ. అవును. బుద్ధుడిమీద అతను చేసిన కుట్రలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి ఆ ఆశ్రమానికి తూర్పును ఉన్న ఒక పెద్ద కందకంలో పడిపోయి అతను సజీవంగా నరకానికి వెళ్లాడని సియూకి గ్రంథాలు రాశాయి. ఆ కందకంలో పడిపోవడమనేది కూడా ఒక మెటఫోర్ అంటారా? అంటే ఆ భూమి అతని పాపాలను భరించలేక పగిలిపోయిందా? ఖచ్చితంగా మెటఫరే. ప్రాచీన గ్రంథాలలో ఒక వ్యక్తి నేరుగా నరకంలోకి పడిపోవడం లేదా భూమి పగులడం అనేది అతని కర్మల యొక్క బరువుకు ప్రతీకగా చెబుతారు. ఓకే, ద వెయిట్ ఆఫ్ కర్మ అన్నమాట. అవును. శారిపుత్రుడి వివేకం భూమిమీద అతన్ని ఎంత స్థిరంగా ఉంచిందో మనమిందాక చూశాం కదా. ఇక్కడ దేవదత్తుడి అహంకారం, పాపకార్యాలు ఎంత బరువుగా మారాయంటే సాక్షాత్తు ఈ భూమి కూడా అతన్ని భరించలేకపోయింది అని చెప్పడమే ఆ గ్రంథాల ఉద్దేశం. రైట్. అంటే డేటాని సేకరించడం గొప్ప కాదు, ఆ డేటా మనల్ని మనిషిగా మార్చాలి, రాక్షసుడిగా కాదు అని హుయాన్ సాంగ్ ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అద్భుతం. మనం ఈ విశ్లేషణ ప్రారంభంలో అనుకున్నట్లు శ్రావస్తీ నగర శిథిలాలు కేవలం రాళ్ళు, ఇటుకలు మాత్రమే కాదు. అవును. హుయాన్సాంగ్ ఏవో పాడైపోయిన గోడలను చూసి ఈ సియూకి రాయలేదు. సుదత్తుడిలాంటి అపారమైన దానగుణం, అలాగే అంగుళీమాలుడిలాంటి సైకో కిల్లర్లో వచ్చిన ఆశ్చర్యకరమైన మార్పు, శారిపుత్రుడిలాంటి నిశ్చలమైన వివేకం, ముద్గలపుత్రుడి సూపర్ పవర్స్, అన్నింటికీ మించి అనారోగ్యంతో ఉన్న సన్యాసికి స్వయంగా స్నానం చేయించిన బుద్ధుడి అంతులేని కరుణ. కరెక్ట్. వీటన్నింటికీ తోడు దేవదత్తుడిలాంటి మేధావి అహంకారంతో ఎలా పతనమయ్యాడు అనేది, ఇలా మానవ మనస్తత్వంలోని ప్రతి పొరను ఈ గ్రంథాలు మన కళ్ల ముందుంచాయి. నిజమే. ఒకప్పుడు 6,000 లీల విస్తీర్ణంతో కలకలలాడిన ఆ సామ్రాజ్యం కాళగర్భంలో కలిసిపోయుండొచ్చు. అవును. కానీ ఆ శిథిలాల నుండి మనం నేర్చుకోవాల్సిన సైకాలజీ ఇప్పటికీ సజీవంగానే ఉంది. భౌతికమైన నిర్మాణాలు కూలిపోయినా సరే వారు సాధించిన జ్ఞానం, వారు చేసిన ఎంపికలు చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశాయి అని చెప్పాలి. చాలా చక్కగా చెప్పారు.
ఆ శిథిలాల నుండి బయటపడిన ఈ అన్వేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆలోచన వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయమిది. అవును, ఈనాటి ఆధునిక ఇన్ఫర్మేషన్ యుగంలో మనమంతా ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ ఎంతో సమాచారాన్ని క్షణాల్లో సేకరిస్తున్నాం. మన జేబుల్లోనే ప్రపంచం మొత్తానికి సంబంధించిన డేటా ఉంటోంది. హ్మ్, కాని ఇక్కడే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం దేవదత్తుడిలా కేవలం ఆ డేటాను సేకరించి అంతా తెలుసు అనే అహంకారంతో బతుకుతున్నామా? అవును. లేక ఆ అపారమైన సమాచారాన్ని శారిపుత్రుడిలా నిజమైన వివేకంతో, ప్రాంప్ట్ ఇంజనీర్లాగా సరైన ప్రశ్నలు వేస్తూ వాడుకుంటున్నామా? రైట్. అన్నింటికీ మించి ఆ సన్యాసికి స్నానం చేయించిన బుద్ధుడిలా మనకున్న జ్ఞానానికి కరుణను జోడించి ఆచరణలో పెడుతున్నామా? ఆనాటి శ్రావస్తి శిథిలాలు నేటి తరానికి వేస్తున్న ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి.